అధ్యక్షత వహించిన మన దుగ్గర్ల రామచంద్రరావు, ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు గౌరవనీయులు ఫరూక్ గారికి, అదేవిధంగా మన గౌరవనీయులు జనసేన పార్టీ నాయకులు, అదే మన కందుల దుర్గేష్ గారికి, మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, అదేవిధంగా ఆంధ్ర గౌరవనీయులు పెద్దలు మన అధ్యక్షులు బలి సన్నీయులు వర్లంచెట్టి రాజారాం గారు, ప్రధాన కార్యదర్శి బిఆర్ ప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి చేసిన అధిర తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, సంతోషం ఈ ఒక్క నంద్యాలలో మొట్టమొదటిగా ఎన్డీఏ కూటమి తరఫున ఆత్మీయ అభినందన బలిజం మనస్ఫూర్తిగా బలిజ సోదరుల్ని, ఎన్డీఏ కూటమి నాయకుల్ని అందరినీ కూడా పేరు పేరున మరొక్కసారి అభినందిస్తున్నాం. ఎందుకంటే నంద్యాలకు ఒక చరిత్ర ఉంది. ఈ నంద్యాల పట్టణంలోనే గౌరవ నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్ర ప్రెసిడెంట్గా దేశ ప్రెసిడెంట్గా కూడా ఎన్నిక ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ప్రధానమంత్రిగా కూడా నంద్యాల పట్టణం నుంచే పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై పివి నరసింహారావు భారత ప్రధాని కావడం నంద్యాలకు కూడా ఒక ప్రాధాన్యత ఉందనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి నంద్యాలలో ఈరోజు ఎన్డీఏ కూటమి ఆత్మీయ అభినందన సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఈ ఒక్క నంద్యాలలో మన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ప్రచార నిమిత్తం రావడం, అందులో భాగంగా ఇక్కడ అప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేయడం, ఇక్కడి నుంచి రాజమండ్రి జైలుకు తీసుకెళ్లడం, ఇది కూడా ఒక సంచలనం సృష్టించిన నియోజకవర్గం నంద్యాల. ఇటువంటి నియోజకవర్గానికి ఏది జరిగినా ఒక చరిత్రగా మిగిలిపోతూ ఉంది. అందరూ కూడా విద్యావంతులు, రాష్ట్రం నడిబడ్డులో, ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది రాయలసీమలో. అటువంటి ప్రదేశం నుంచి మనం అందరూ కూడా ఈరోజు అతిరథ మహారాజులందరూ కూడా పిలిచి సన్మానం చేయడం మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాం. సోదరులారా, కూటమి సభ్యులారా, రాజకీయానికి రావాలనుకుంటే రాజకీయంగా ఎదుర్కొని ముందుకు దూసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఒకరి స్థాయిలో ఒకరు వారి స్థాయిని వారు ఎంచుకొని సర్పంచ్ నుంచి ఇందాక చెప్పాం ప్రధానమంత్రి వరకు ఈ యొక్క మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పేరుంది. దీనికి మనమందరం కూడా సమాయత్తం కావాలి. ఇప్పుడు మన దేశ రాజకీయాల్లో మన జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్ర సృష్టించారు. ఇక్కడ అరెస్ట్ అయిన చంద్రబాబుని రాజమండ్రి జైలుకు తీసుకెళ్లి అక్కడ లోపల పెడితే మొట్టమొదటి వ్యక్తి
పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికిన ఏకైక నాయకుడు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మహాశక్తిగా ఎదిగి ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కీలక పాత్ర వహించి ఇటు రాష్ట్రానికి ఇటు ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన పాత్ర, అటు ప్రధానమంత్రి కావడానికి ప్రధాని పాత్ర పోషించిన మహాశక్తి మన పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఒక్కసారి 2019లో రాజకీయాల్లో అడుగుపెట్టి 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయి మన ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కరు గెలిస్తే మిగతా వాళ్ళంతా ఓడిపోవడం జరిగింది. అప్పటికి కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా ఒక నాయకుడిగా ఎదిగి 2024లో ఘన విజయం 21 సీటు ఎమ్మెల్యేలు తీసుకొని 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. అదేవిధంగా 2 ఎంపీలు తీసుకొని 2 ఎంపీలను గెలిపించారు. దేశ చరిత్రలో ఒక పార్టీలో ఇన్ని సీట్లు నిలబెట్టిన స్థానాల్లో 100% గెలిచిన జనసేన పార్టీ అది గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి దక్కిందనేసి కూడా ఈ సందర్భంగా మనకందరికీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అంతేకాదు, ఈరోజు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు తెలుగుదేశం ఒక అపూర్వ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 30 సంవత్సరాలు రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. అటువంటి అనుభవశాలని తీసుకురావడం, జత కలపడం, అంతేకాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటే దేశ ప్రధాని అవసరం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రధాని మోదీ గారి సహకారం చాలా అవసరమని గుర్తించిన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా మనకు మద్దతు పలకడం, ఈ దుర్మార్గపు ఇంతకుముందు 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జరిగిన దుర్మార్గపు రాక్షస పాలనను అంతం చేయాలి. బంగాళాఖాతంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తొక్కాలనేసి కంకణం కట్టుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని మొదటి నుంచి చెప్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాదు, మన నాయకుడు ఇక్కడ చంద్రబాబును అరెస్ట్ చేసిన వెంటనే జైలుపై మద్దతు ఇవ్వడం, ఆ రోజే ఆంధ్ర రాష్ట్ర దిశ తిరగ రాసిందనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి కూడా కారణుడు మన పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా మనం తెలుసుకోవాల్సినట్టుగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా 175 నియోజకవర్గాలు ఉంటే 164 నియోజకవర్గాలు గెలుపొందడం కూడా ఒక ఎన్డీఏ కూటమికి దక్కింది. దానికి కూటమి నాయకులు అందరూ కూడా కసిగా శక్తికి మించి పనిచేసి ఎక్కువగా గెలిపించారనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా తెలియజేస్తుంది. ఒకప్పుడు అసెంబ్లీలో మనందరికీ చూసాం, చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. ఆఖరికి ఆయన బాధపడుతూ ఏడ్చుకుంటూ ఈ గౌరవ సభకు ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభకు మరలా నేను ముఖ్యమంత్రి అయితేనే ఇక్కడికి అడుగు పెడతానని శపథం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించి, పోయినసారి 1 సీటు గెలిచావు, ఈసారి ఆ 1 సీటు కూడా గెలవనిచ్చును, నిన్ను అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వనని శపథం చేయడం ఒక
దుర్మార్గుడు చేసిన శపథం. ఆ శపథాన్ని అన్ని అధిగమించి మరలా మన అందరి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం, అదేవిధంగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టడం, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు తీసుకుంటారో, అది ఎన్ని సీట్లు తీసుకున్నారనేది కూడా మన వాళ్ళు కొంతమంది ఎద్దేవా చేశారు. ఎంత తగ్గాలనో అంత తగ్గి తీసుకున్న సీట్లు గెలిపించుకొని అసెంబ్లీని ఏ నాయకుడైతే గేట్లు తాకనివ్వరని చెప్పాడో అటువంటి నాయకుడిని బద్దలు కొట్టి అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మనం చేసుకోవాల్సిన ముఖ్యంగా సోదరులు రాష్ట్రం గ్రేటర్ రాయలసీమలో దాదాపు 27% ఉన్నారు. వారందరికీ ప్రాధాన్యత ఇవ్వాలనేసి ఎప్పటి నుంచో మన నాయకులు పోరాడుతున్నారు. ఒక పోరాట పడిమంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఇంకా నాయకులను చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మనం అడుగుతున్నాం. దానికి మనం అందరం రాజకీయంగా ఎదగాలనుకుంటే ధైర్యంగా ముందుకు సాగాలి. ఇప్పుడు చూడండి, ఎన్ని అవమానాలు భరించి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఒక పట్టుదలతోనే అవ్వాలి. మనం అడిగేది కరెక్ట్, మనం చేయాల్సింది కూడా చేసుకోవడానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా బలిజ సోదరుల్ని కోరుకుంటూ, మనకు ఒక నాయకుడు ఉన్నారు, అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎప్పుడూ కూటమి ప్రభుత్వం కలిసి ఉంటుందని మన నాయకులు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనం అందరం కూడా కసిగా మన తగిన విధంగా ప్రాధాన్యత కలిగే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి తగిన కీలకమైన పదవులు తీసుకుంటాం, నామినేటెడ్ పదవులు తీసుకుంటాం. బలోపేతం చేయడానికి మీరందరూ కూడా ఉండండి. మేమందరం కూడా మీకు అండగా తోడుగా సపోర్ట్గా ఉంటామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన నంద్యాల బలిజ సేవా సంఘ ప్రతినిధుల అందరికీ, వేదిక కల్పించిన నాయకులందరికీ మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.